అనేటటువంటిది ఖచ్చితంగా మనం, ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు ఈ నివేదిక రాకముందే, అజిత్ పవార్ గారు ఏదైతే విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి నివేదిక రాకముందే ఆయన పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పటం నిజంగా కూడా దేనికి సంకేతం అంటే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ కాబట్టి అందుకనే ముందు ఇది విమాన ప్రమాదం వాళ్ళు డిసైడ్ చేశాడు రామ్మోహన్ నాయుడు. మరి ఈయన రీల్స్ చేస్తా డిసైడ్ చేశాడు, డాన్స్ చేస్తా డిసైడ్ చేశాడు తెలియదు, కానీ ఆయన డిసైడ్ చేసేసి పొగమంచు కారణంగానని చెప్పటం ఇప్పుడు ఇంకొక సంచలనం. రెండు చూస్తే మనకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఇద్దరు వల్ల ఒక్క అనా పైసా ఉపయోగం లేదు టీడీపీ నుంచి. ఒక ఆయనేమో పెమ్మసాని, ఇంకొక ఆయనేమో రామ్మోహన్ నాయుడు. ఒక ఆయనేమో రీల్స్ డాన్సులు చేస్తూ ఉంటాడు, ఇంకో ఆయనేమో 24 గంటలు నా తడాకా చూపిస్తానని ఏదైతే గంజాయి బ్యాచ్ని మాజీ మంత్రులు ఉంటాడు. ఇది తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు. ఇది ఒక వ్యవహారం అయితే, ఇంకొకటి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాడేటటువంటి కొత్త హెలికాప్టర్ ఇది. ఈ కొత్త హెలికాప్టర్కి సంబంధించి ఇప్పుడు ఇంకొక సంచలనమైనటువంటి విషయాలు. ఎందుకు ఈ కొత్త హెలికాప్టర్ గురించి సంచలన విషయాలంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నటువంటి హెలికాప్టర్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వాడుతున్నాడు, విమానం వాడుతున్నాడు. నారా లోకేష్ గారు విమానం వాడుతున్నాడు, హెలికాప్టర్ వాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు విమానం వాడుతున్నాడు, హెలికాప్టర్ వాడుతున్నాడు. ఎంత దారుణం, పొద్దున వెళ్తారు, సాయంత్రం వచ్చేస్తారు. పొద్దున్నే మాదాపూర్లో బయలుదేరుతాడు పవన్ కళ్యాణ్, ఏదైతే మాదాపూర్లో కారు ఎక్కుతాడు, బేగంపేట వస్తాడు, బేగంపేటలో ఏదైతే స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతాడు, గన్నవరం దిగుతాడు. గన్నవరంలో స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది, మంగళగిరి ఆయన ఆఫీస్కి వెళ్తాడు, మధ్యాహ్నం అక్కడ లంచ్ చేసి సాయంత్రం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఆయనకి అక్కడికి వెళ్తారు. వీళ్ళు పొద్దునొచ్చి సాయంత్రం. ఇప్పుడు మీరు చూస్తే ఈ 20 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 85 నుంచి 90 సార్లకు పైగా, నారా లోకేష్ 90 నుంచి 100 సార్లు పైగా హైదరాబాద్, పవన్ కళ్యాణ్ అయితే లెక్కే లేదు, పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళటమే కదా. ఇవన్నీ ప్రభుత్వమే చెల్లిస్తా ఉన్నటువంటిది ఒకటి. రెండోది, ఈ హెలికాప్టర్ గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, 172 కోట్లు పెట్టి చిప్సన్ యావియేషన్ నుంచి ఇది మెర్సిడైజ్ బెంజ్ ఎయిర్ బస్ H160, మెర్సిడైజ్ బెంజ్ ఎయిర్ బస్ H160 ఒక విదేశీ కంపెనీ చేత కొనిపించారు. ట్రాన్సాక్షన్ అంతా అక్కడే జరిగింది. ఈ విదేశీ కంపెనీలో టీడీపీ నాయకుడి చేత 172 కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టించేసి దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వం అద్దె చెల్లించింది. అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా కొనుగోలు చేయకుండా అద్దెకు తీసుకుంటారు. డబ్బులేమో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం వ్యక్తి చేత పెట్టిస్తారు, పెట్టించేసి దాన్ని రెంట్కు తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు రెంట్ పే చేస్తారు. ఎంత దారుణం అంటే, అంతకుముందు 50 గంటలు అంటే నెలకి 50 గంటలు తిరిగేటటువంటి హెలికాప్టర్కి 1.5 కోటి చెల్లిస్తే ఇప్పుడు ఈ హెలికాప్టర్ నెలకు 30 గంటలే తిరిగిద్ది, 3 కోట్ల రూపాయలు. అంటే సంవత్సరానికి 12 నెలకి 3 కోట్లు చెప్పడం 36 కోట్లు నెలకి. అంటే 5 సంవత్సరాల్లో హెలికాప్టర్ డబ్బులను వచ్చేస్తాయి మళ్ళీ వాళ్ళకి. ఏది ఓన్లీ హెలికాప్టర్కి, మళ్ళీ విమాన ఖర్చులు సపరేట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నటువంటి హెలికాప్టర్, దీన్ని హెలికాప్టర్ కొనుగోలు చేయడానికి ఒక కమిటీ అని వేశారు వాళ్ళు. అప్పుడు ఆ కమిటీ వేసిన కంటే ముందే కొనుగోలు చేసి పెట్టారు. ఏదో తూతూ మంత్రంగా అప్పుడు కమిటీ వేశారు. ఎందుకంటే 13/5/2025 కమిటీ వేశారు. బట్ 26/6/2025 అంటే కమిటీ వేసిన నెల రోజులు కూడా కాకముందే ఆల్రెడీ ఇదంతా రెడీ అయింది పూణేలో. అప్పుడు ఇది పూణేలో రెడీ అవుతున్నప్పుడు తీసినటువంటిది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నటువంటి హెలికాప్టర్ ఇది. అంటే దీని మీద కూడా విచారం జరగాలి. అంటే ఇప్పుడు నెలకి 3 విజయ్ కుమార్ సింగ్, వికే సింగ్ అంటారు ఆయన్ని, ఢిల్లీలో వెళ్దే. కానీ దీంట్లో పెట్టుబడి పెట్టేది 100 కోట్ల పెట్టుబడి చంద్రబాబు నాయుడు గారిది. సో ఈ 2 రకాలుగా ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు, ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకే మళ్లించుకుంటా ఉన్నారు, అసలైనటువంటి క్విడ్ ప్రోకో ఏంటనేది దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. అలానే ఏదైతే అజిత్ పవార్ గారి మరణం వెనక విఎస్ఆర్ వెంచర్స్ ఇంకేదో కుట్ర ఉందంటున్నారు కదా, ఖచ్చితంగా దాని మీద కూడా జరగాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే విమాన ప్రమాదంలో చనిపోతే ముందే కేంద్ర మంత్రి ఎలా ప్రకటిస్తాడు, దీనికి ఇదేదో పొగమంచు వల్ల అని చెప్పి నివేదికలు రాకుండానే ఎలా ప్రకటిస్తాడు. సో ఖచ్చితంగా వీటి మీద కూడా విచారం జరగాలి. ప్రజలకు కూడా ఇది చెప్తున్నా, ఏ విధంగా దోపిడీ చేస్తా ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని వాళ్ళే మళ్లించుకుంటున్నారో దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం.